ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను భద్రంగా బాధ్యతతో నడపాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగేతిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆటోలతో అవగాహన ర్యాలీ నిర్వహించి వాహనాలకు రోడ్డు భద్రతా స్టిక్కర్లు అంటించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఓవర్ స్పీడ్ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, శివరాత్రి సందర్భంగా భక్తులను ఆటో డ్రైవర్లు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వారికి రహవీర్ పథకం కింద 25,000 సహాయం అందిస్తామని తెలిపారు. ఎస్పీ మహేష్ బిగేతి హై స్పీడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణకు అందరూ సహకరించాలని కోరారు. స్వేచ్ఛగా కపోతాలు మొదలు ఎగిరాయి. అలాగే భారతదేశ పౌరుడిగా మోటారు వాహనంలా పాటిస్తానని రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో, ఆర్టీఏ మెంబర్ శ్రీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ పట్టణంలో తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఒక సభను, సమావేశాన్ని, ప్రతిజ్ఞతను ర్యాలీగా రావడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంబంధించినటువంటి జిల్లాధికారి లక్ష్మణ్ గారు, శ్రీనాథ్ గారు, ఇక అనేక మంది ఆటో యూనియన్కి సంబంధించినటువంటి నాయకులు, అధ్యక్షులు, అనేక మంది ప్రజాప్రతినిధి కార్యక్రమంలో పాల్పడడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం పక్షాన ఒక అవగాహనను, ఒక చైతన్యాన్ని డ్రైవర్ సోదరులకు చెప్పాలని చెప్పిన ఆలోచన తీసుకున్న నిర్ణయం భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఈ భద్రతా వారోత్సవాలు, భద్రతా మాసోత్సవాల సందర్భంగా మనం డ్రైవర్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో డ్రైవర్ సోదరులు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, ఇంటి నుండి డ్రైవింగ్ స్థానంలోకి వచ్చినప్పుడు తిరిగి ఇంటికి చేరే విధంగా తమ కళ్ళ ముందు తల్లిదండ్రులను, భార్య పిల్లలను గుర్తుంచుకొని గమనంలో తీసుకొని డ్రైవింగ్ చేస్తూ ముందుకు సాగాలని, ఎలాంటి ప్రమాదాలు రాకుండా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఈరోజు డ్రైవర్ సోదరులు ఉండే విధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన అధికారులు చెప్పినటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడుపుకుంటూ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు డ్రైవర్ స్థానంలో కూర్చున్న తర్వాత ఏకాగ్రతంగా నడిపించేటువంటి సందర్భంలో ఎదుటివారు వచ్చే విధంగా ఏదైనా ప్రమాదం ఉంటుందని పొంచుందని చెప్పి అప్పటికప్పుడు తెలుసుకొని సమయస్ఫూర్తితోని వాహనాన్ని నడిపే విధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సును, అవగాహన ర్యాలీని, అవగాహన పరిచయాలు చెప్పి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా ఈ రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా రోడ్డు సేఫ్టీకి సంబంధించిన అంశాలను కూడా తీసుకొని రోడ్డుకు సంబంధించినటువంటి సేఫ్టీలో కూడా అధికారులతో మాట్లాడి వాటిని కూడా అమలు పరిచే విధంగా తీసుకున్నటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి చర్యల గురించి ఈరోజు చర్చించి జరిగిందన్నమాట సందర్భం చెప్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంబంధించినటువంటి అధికారులు లక్ష్మణ్ కానీ, ఆర్టీఏ మెంబర్ శ్రీనాథ్ కానీ, పోలీస్ శాఖ సహకారంతో, రెవెన్యూ శాఖ సహకారంతో ఈరోజు అదేవిధంగా ఇక్కడ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు కూడా వీర సహకారంతో, డ్రైవర్ అందరి సహకారంతో ఈ కార్యక్రమం ఇక్కడ మరి నిర్వహించడం ఆనందదాయకంగా ఉందన్న మాట సందర్భంగా చెప్తూ భవిష్యత్తులో డ్రైవర్ సోదరులందరూ కూడా ఈనాటి ర్యాలీతో ఒక అవగాహన తీసుకుని, స్ఫూర్తి తీసుకొని చక్కగా డ్రైవింగ్ చేస్తూ మరి ప్రతినిత్యం తమ సంపాదనతో ఇంటికి వెళ్తారని చెప్పి ఒక ఆశపడి సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు గౌరవనీయులైన వేములవాడ శాసనసభ్యులు మరియు విప్పు
ఆది శ్రీనివాస్ గారితో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాలు మన వేములవాడ బస్టాండ్లో నిర్వహించడం జరిగింది. ఈ భద్రతా మాసోత్సవంలో ముఖ్యంగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు వారి బృందం పాల్గొన్నారు. మన జిల్లాలో వచ్చేసి పోయిన సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో 317 యాక్సిడెంట్స్ జరిగాయి. దీంట్లో వచ్చేసి 82 మంది చనిపోయారు, 367 మంది మైనర్ ఇంజ్యూస్ అయ్యాయి, 15 మంది సీరియస్గా ఇంజురీస్ జరగడం జరిగింది. మన రాష్ట్రంలో రోజుకి 20 మంది చొప్పున సంవత్సరానికి 7,000 మంది గత సంవత్సరంలో ప్రాణాలు వదిలారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసినట్లయితే 1,70,000 మంది మన ఇండియాలో గత సంవత్సరం ప్రాణాలు వదిలారు. ఈ ప్రాణాలు కేవలం మన డ్రైవింగ్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాణాలు వదులుకున్నారు. దయచేసి ప్రతి వాహనదారుడికి మరియు పాదచారులకు తెలియజేసినది ఏమన్నా మా రవాణా శాఖ తరపున తెలియజేయనది, ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి. 2 వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, మద్యం సేవించి వాహనం నడపకూడదు. అదేవిధంగా హై స్పీడ్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఇలాంటి నిబంధనలు ఉల్లంఘనలు చేయకుండా మనము నిబంధనలు పాటించి డ్రైవింగ్ చేసినట్లయితే ఎవరి ప్రాణాలు ఇబ్బంది లేకుండా ఎదుటి వారి ప్రాణాలు మన ప్రాణాలను నిలుపుకొని క్షేమంగా ఇంటికి చేరుకోగలుగుతాము. థ్యాంక్ యూ.